మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, ఈరోజు మనం కంబోజ్ రాజ్యంలోకి వెళ్దాం. అక్కడ జరిగిన ఓ విచిత్రమైన కథ గురించి చెప్పుకుందాం. గురువుకి శిష్యుడికి మధ్య ఉండే బంధం గురించి ఈ కథ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట అంటుంటారు, యథా గురు తథా శిష్య అని. అంటే గురువు ఎలాగో శిష్యుడు కూడా అచ్చం అలాగే తయారవుతాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో ఒక గురువుగారున్నారు. పాపం ఆయనకి ఈ సామెతలోనే నిజం తెలియబోతోంది. అది ఊహించని చాలా బాధాకరమైన పద్ధతిలో. కథ ఎక్కడ మొదలవుతుందంటే, కంబోజరాజుగని కొలువులో అక్కడ ఆచార్య మహాబలుడు అని ఒక పెద్ద గురువు ఉండేవారన్నమాట. ఆయనకు జ్ఞానం ఎంత ఉందో దానికి రెట్టింపు గర్వం కూడా ఉంది. ఆయన ఎంతో గంభీరంగా శిష్యులకు పాఠం చెబుతున్నారు. ఇంతలో హఠాత్తుగా కడుపులో భరించలేని నొప్పి మొదలైంది. అంతే, ఆ మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇంకేముంది, రాజసభ మొత్తం గందరగోళంగా మారిపోయింది. వెంకనే సైనికులు ఆయన్ని రాజవైద్యశాలకు అంటే ఆరోగ్యశాలకు తరలించారు. ఆయన ప్రాణాలు అక్షరాల గాల్లో దీపంలా ఉన్నాయి. అక్కడ రాజవైద్యుడు ఆయన్ని పరీక్షించి ఒక్కటే మాట చెప్పాడు, చాలా తీవ్రంగా. గంటలోపు శస్త్రచికిత్స చెయ్యకపోతే ఇక ఆయన్ని కాపాడలేమని తేల్చి చెప్పేశాడు. సరే, ఆపరేషన్ టేబుల్ మీద మెల్లగా కళ్ళు తెరిచారు మన ఆచార్యుడు. ఆయన మనసులో ఒకటే ప్రశ్న, ఇంతటి క్లిష్టమైన సమయంలో తన ప్రాణాలను కాపాడబోతున్న ఆ గొప్ప వైద్యుడెవరబ్బా అని. అప్పుడే ఆ వైద్యుడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ పేరు విన్న మరుక్షణమే ఆచార్యుడికి ఒళ్లంతా జలదిరించింది. ఎందుకంటే ఆ వైద్యుడు ఎవరో కాదు, తన దగ్గర చదువుకున్న అత్యంత తెలివితక్కువ చాతకాని శిష్యుడు జీవకుడు. ఓకే, ఒక శిష్యుడిని చూసి గురువుగారు ఎందుకంతలా భయపడాలి? ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, వాళ్ల గతాన్ని చూడాలి. చూడండి, ఈ జీవుడుకు చదువులో సున్నా, కనీసం వైద్య గ్రంథాల్లోని ప్రాథమిక విషయాలు కూడా అర్థం చేసుకోలేకపోయేవాడు. మరి అలాంటివాడు ఫైనల్ పరీక్షల్లో రాజ్యంలోనే ఫస్ట్ ర్యాంక్ ఎలా సాధించాడు? అదంతా అతని గురువైన మహాబలుడి చెలవే. ఆయనే రహస్యంగా తాళపత్రం మీద సమాధానాలు రాసి ఇచ్చి కాపీ కొట్టించాడు. ఇది అసలు కథ. ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న గురువుగారిని చూసి జీవకుడు గర్వంగా నవ్వి, గురువుగారు, గుర్తుందా? మీరే కదా నాకు పరీక్షల్లో సమాధానాలు అందించి నన్ను జిల్లాలోనే ఫస్ట్ వచ్చేలా చేశారు అన్నాడు. ఆ మాటలు వింటుంటే ఆచార్యుడికి రక్తం గడ్డకట్టుకుపోయినట్టనిపించింది. అంటే ఆలోచించండి, తను సొంతంగా తయారు చేసిన ఒక ఫ్రాడ్ చేతిలో ఇప్పుడు కత్తి కింద పడుకోవాలి? ఈ ఆలోచన రాగానే ఆచార్యుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ్నుంచి పారిపోవడం తప్ప మరో మార్గం లేదని అర్థమైపోయింది. ఆయన మనసులో ఒకటే ఆందోళన, అయ్యో బాబోయ్, ఈ మొద్దబ్బాయి చేతిలో పడితే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. నా భార్య పిల్లలు గతేంటి? వాళ్ళు వీధిన పడతారు. ఛా, ఇదంతా నేను చేసుకున్న పాపం అని తన గతాన్ని తలుచుకుని కుమిలిపోసాగాడు. ఇక లాభం లేదనుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే ఒక ప్లాన్ వేశాడు. ఫస్ట్ నొప్పి మాయమైపోయిందని చెప్పాలి, ఆపరేషన్కి అవసరం లేదని గట్టిగా వాదించాలి. తర్వాత మెల్లగా ఆపరేషన్ టేబుల్ మీద నుంచి జారుకొని పరుగు పరుగు అనుకున్నదే తడవుగా కడుపులో నొప్పిని పంటి బిగువున భరిస్తూనే ఆపరేషన్ గది నుంచి బయటకు ఊరికాడు. ఆలోచించండి, తను సర్టిఫికేట్ ఇచ్చి గొప్ప వైద్యుడిగా ప్రకటించిన స్టూడెంట్ దగ్గరే ఆపరేషన్ అంటే భయపడి పారిపోవలసి వచ్చింది. ఇంతకన్నా పెద్ద కామెడీ ఉంటుందా? సరే, ఈ కథని ఇక్కడికి కాసేపు ఆపుదాం. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్న మరో నిజ జీవిత కథలోకి వెళ్దాం. ఇది మనందరికీ తెలిసిన కథే. మనం మాట్లాడుకోబోయేది ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి వేణుగోపాల్ గారి గురించి. ఒకానొక సమయంలో ఆయనకే గుండెకు శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది సీనియర్ సర్జన్లున్నా ఆయన వాళ్లెవ్వర్నీ వద్దన్నారు. తను స్వయంగా శిక్షణ ఇచ్చిన విద్యార్థులే ఈ ఆపరేషన్ చెయ్యాలని పట్టుబట్టారు. చూడండి, తన శిష్యుల మీద, తను నేర్పిన విద్య మీద ఆయనకు ఎంత నమ్మకమో. ఇప్పుడు ఈ ఇద్దరు గురువుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా.
ఒకరు ఆచార్య మహాబలుడు తను చేసిన మోసం వల్ల భయంతో పారిపోయాడు. మరొకరు డాక్టర్ వేణుగోపాల్ తను ఇచ్చిన శిక్షణ మీద నమ్మకంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. సరే, మరి ఈ 2 కథలు మనకు ఏం చెబుతున్నాయి? మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి? మళ్ళీ మనం మొదట చెప్పుకున్న మాటకే వస్తున్నాం. యథా గురు తథా శిష్య. అంటే ఒక గురువు నాణ్యత ఎలా ఉందో శిష్యుడి నాణ్యత కూడా అలానే ఉంటుంది. మనం వేసే విత్తనాన్ని బట్టే కదా చెట్టు పెరిగేది, ఫలాలు కాసేది. ఆచార్య మహాబలుడు మోసం అనే విత్తనాన్ని నాటాడు. దానికి ప్రతిఫలంగా భయం అనే చేదు ఫలాన్ని పొందాడు. అదే డాక్టర్ వేణుగోపాల్ గారు క్రమశిక్షణ, నిజాయితీ అనే విత్తనాలు నాటారు. అందుకే ఆయనకు ప్రాణాలను కాపాడే నైపుణ్యం అనే తియ్యటి ఫలం దక్కింది. చివరగా ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. మనం చేసే పనులు, మనం నేర్పే పాఠాలు ఎలాంటి పంటను పండిస్తాయి? మన ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలొస్తాయి? ఆలోచించాల్సిన విషయం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.